నమస్తే, నేను అంకిత. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఢిల్లీలో అధికారిక నివాసం ఏర్పడింది. అయితే ఈయన 2 రోజుల నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా భేటీ అయినట్లు తెలుస్తుంది. ఈ విషయాలపై నాతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ కేవీవి సార్ హియర్ విత్ us. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. నమస్తే సార్. సార్, ఇప్పుడు చూస్తే సీఎం చంద్రబాబు నాయుడు గారికి నివాసం ఏర్పడింది ఢిల్లీలో. అండ్ అమిత్ షాని కూడా కలిసి భేటీ అయ్యి మాట్లాడారు. సో ఈ విషయంపై మీరేమంటారు? ఇప్పుడు ఒకటమ్మా, ఇక్కడ ఏదైతే ఏపీలో క్యాబినెట్ మీటింగ్ అయిపోయిన తర్వాత ఆయన ఒకటన ఢిల్లీ వెళ్ళడం జరిగింది. ఢిల్లీ వెళ్ళి అమిత్ షాని కలవడం జరిగింది. అలాగే నిర్మలా సీతారామన్ కలవడం జరిగింది. సో ఏదైతే రాష్ట్ర పరిస్థితులు ఉన్నాయో, రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు ఉన్నాయో, అలాగే అంతకుముందు ఏదైతే ఇప్పుడు ఎందుకంటే బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు, ఈ నెల 22, 23 ప్రవేశపెట్టబోతున్నారు. సో దానికి ముందుగా ఏదైతే అంతకుముందు కొంతమంది కేంద్ర మంత్రుల దగ్గర ఈయన కొన్ని ప్రతిపాదనలు ఇచ్చారో, సో వాటి గురించి మళ్ళీ ప్రస్తావన తీసుకురావడం జరిగింది అమిత్ షా దగ్గర. ఎందుకంటే క్యాబినెట్లో వీటిలన్నింటిని కూడా దాన్ని ఇంక్లూడ్ చేస్తే, ఆ యొక్క బడ్జెట్లో ఇంక్లూడ్ చేస్తే రేపొద్దున రాష్ట్రానికి కావాల్సిన ప్రత్యేక సహాయం కానీ, ఆ పోలవరానికి సంబంధించిన నిధులు కానీ, అలాగే అమరావతికి సంబంధించిన నిధులు కానీ, సో ఇక మిగతా ఏ విధంగా ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా గట్టెక్కించాలి, దానికి కావాల్సిన నిధులు వాటి గురించి అన్నిటి గురించి చర్చించడం జరిగింది. సో ఏంటంటే ఈయన ముందుగా చెప్తే వాళ్ళు దాన్ని ఆ బడ్జెట్లో ప్రవేశపెడతారు. సో ఆంధ్ర కోసం ప్రత్యేకంగా ఈ సహాయం చేస్తున్నాం, ఈ నిధులు ఇస్తున్నాం, ఈ యొక్క కంపెనీలు ఇస్తున్నాం, లేకపోతే ఈ సంస్థలను ఇస్తున్నాం, ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. సో దానికోసం మళ్ళీ ఒక్కసారి వాళ్ళకి గుర్తు చేయడం కోసం తాను ఏదైతే ప్రతిపాదనలు చేశారో, ఎవరెవరి దగ్గర ఏ మంత్రి దగ్గర ఏ ప్రతిపాదనలు చేశారో, ఏమేమి అభ్యర్థించారో, సో ఏం అడిగారో అవన్నీ కూడా మరొక్కసారి వారు అమిత్ షా దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. సో అంతేకాకుండా ఇప్పుడు ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఉండడం కోసం ఒక అధికార నివాసాన్ని కూడా వాళ్ళు కేటాయించడం జరిగింది, 1 జన్పత్ అని. సో 10 జన్పత్ అంటే మనకి కాంగ్రెస్ ఫేమస్, అక్కడ సోనియా గాంధీ గారు ఉంటారు. ఇప్పుడు 1 జన్పత్ ఫెమిలియర్ అవ్వబోతుంది ఢిల్లీలో. ఇంకా బాబు గారు వెళ్ళినప్పుడల్లా అక్కడ ఒక సందడి. సో మన ఎంపీలే కాకుండా మిగతా కేంద్ర మంత్రులు వీళ్ళు, సో అక్కడ ఉన్న ఎన్డీఏ అగ్రనేతలందరూ కూడా బాబు గారిని కలవడానికి వస్తారు. సో కాబట్టి సో ఏదైతే ఇంతవరకు మనం మాట్లాడుకుంటే 10 జన్పత్ గురించి మాట్లాడుకున్నాము, ఇక 1 జన్పత్ గురించి ఎక్కువగా మాట్లాడుకోవడం జరుగుతుంది. యాక్చువల్గా అది 2014లోనే కేటాయించడం జరిగింది. ఎందుకో మరి కొన్ని కారణాల వలన బాబు గారు అక్కడ ఉండడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి మొన్నటి వరకు కూడా ఆయన అధికారం కోల్పోయే వరకు కూడా ఆయన ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా ఈ దీంట్లోనే ఆయన నివాసం ఉండేవాళ్ళు. ఇక్కడే ఏమైనా గీటింగ్స్ అన్నీ చేసుకున్నారు. ఈసారి బాబు గారు కూడా దాన్ని తీసుకోవడానికి సుముఖంగానే ఉన్నారు. ఎందుకని అంటారు అంటే, మీరు చెప్పారు కదా గతంలో అంత ఇంట్రెస్ట్ చూపించలేదు అనేసి అంటున్నారు, ఇప్పుడు అయితే ఇంట్రెస్టింగ్గా ఉంది అంటున్నారు. సో అదే అంటే అప్పట్లో ఎందుకో మరి ఏ కారణం చేత ఆయన మరి ఎందుకు తీసుకోలేదు అర్థం అవ్వలేదు. ఈసారి ఆయన దానికి సుముఖంగానే ఉన్నారు, అది తీసుకుంటున్నారు. అదే తొందరలోనే అక్కడ పూజా కార్యక్రమం అది ఇది అయిన తర్వాత సో దాన్ని అఫీషియల్గా ఆయన దాంట్లోకి ప్రవేశిస్తారు. ఇక మీద ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా కూడా ఇంకా అక్కడే స్టే చేస్తారు. సో అక్కడి నుంచి ఆయన కార్యకలాపాలు కానీ, అక్కడి నుంచి ఎవరైనా కలవడం కానీ, లేకపోతే ఆయన దగ్గరకు వచ్చి వేరే వాళ్ళు ఎవరైనా కలవడం కానీ, ఇంకా అది ఒక అధికార నివాసంగా ఉండబోతుంది 1 జన్పత్ అనేది. సో ఏదేమైనా బాబు గారి యొక్క ధ్యాస, బాబు గారి యొక్క శ్వాస అనుక్షణం ఆయన రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచన ఉంటుంది. ఆయనకంటూ సొంత ఎజెండాలు ఏమి ఉండవు. ఎప్పుడు కూడా రాష్ట్రాన్ని ఏ విధంగా మనం అగ్రగామిగా నిలపాలి, సో దేశంలోనే నెంబర్ 1గా చేయాలి అనే ఆలోచన తప్పించి ఆయనకి జగన్మోహన్ రెడ్డి లాగా నా కేసుల నుంచి నన్ను బయటపడేయండి, నాకు బెయిల్ క్యాన్సిల్ అవ్వకుండా చూడండి, లేకపోతే మా బాబాయ్ హత్య కేసులో నేను మా తమ్ముడు ఇరుక్కోకుండా చూడండి, ఎప్పుడు కూడా వాళ్ళ సొంత ఎజెండా వాళ్ళు చూసుకుంటారు. ఇక్కడ బాబు గారు అలా కాదు. ఎప్పుడు కూడా ఆయనకంటూ ఆయన మచ్చలేని నాయకుడు. ఆయన మీద ఏమి కేసులు లేవు, ఆయన మీద ఏమో నేరాపరం లేవు, ఆయన మేమే హత్యా రాజకీయ చరిత్ర ఉన్న వ్యక్తి కాదు. సో కాబట్టి ఆయన ఎప్పుడు కూడా రైట్ రాయల్గా కింగ్ ఎలిఫెంట్ లాగా వెళ్ళి కింగ్ ఎలిఫెంట్ లాగా వస్తూ ఉంటారు. సో కాబట్టి ఆయన ఎప్పుడు కూడా ఈ కేంద్రాన్ని ఏమి డిమాండ్ చేసినా ఆయన కోసమో, ఆయన కొడుకు కోసమో, ఆయన కుటుంబం కోసమో, లేకపోతే
ఆయన సంస్థ హెరిటేజ్ కోసం ఎప్పుడూ మాట్లాడరు ఆయన, అవసరం కూడా లేదు ఆయనకి. సో ఆయన ఎప్పుడు కూడా అనుక్షణం కూడా ఆయన యొక్క ఆలోచన, ఆయన యొక్క ఆయన విధి విధానాలు అన్నీ కూడా రాష్ట్ర శ్రేయస్సు, రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసమే. ఎప్పుడూ తెలుగువాడు అనేవాడు, ఆంధ్రుడు అనేవాడు ఈ ప్రపంచంలోనే అగ్రగామిగా ఉండాలనేదే ఆయన ఆశ, అదే ఆయన వాంఛ కూడా. సో కాబట్టి డెఫినెట్గా బాబు గారి టూరు ఫలప్రదం అవుతుందని, డెఫినెట్గా వాళ్ళు కూడా బాబు గారికి సానుకూలంగా స్పందిస్తారని, ఆ విధంగా ఆంధ్రాకి కావాల్సిన సహాయం చేస్తారని కూడా మనం ఆశిద్దాం. ఆ దిశగానే బాబు గారు కూడా అడుగులు వేస్తారు. సో దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఆయన పట్టువదలని విక్రమార్కుడు. ఆయన ఒక్కసారి ఒక మైండ్లో ఫిక్స్ అవుతే, ఏదో సినిమాలో మహేష్ బాబు సినిమాలో చెప్పినట్టు నేను ఒక్కసారి ఫిక్స్ అయ్యానంటే మళ్ళీ అన్నట్టుగా ఆయన ఒక్కసారి ఫిక్స్ అయ్యారంటే దాన్ని తాడోపేడో తేల్చే వరకు కూడా ఆయన నిద్రపోయే మనిషి కాదు. ఆయన నిద్రపోడు, కూడా ఉన్నవాడు నిద్రపోనోడు, సో కేంద్రంలో ఉన్న వాళ్ళని కూడా నిద్రపోనోడు ఆయన. సో అందుకునే వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతున్నారంట, అసలు ఈ స్పీడ్ ఏంటి, ఈయన వ్యవహార శైలి ఏంటి, ఈ వయసులో అసలు ఎంత యాక్టివ్గా ఎంత ఈ విధంగా మనల్ని పరుగులెట్టిస్తున్నాడు, ఆయన పరుగెడుతున్నాడు, అసలు మనల్ని క్షణం తీరిక లేకుండా చేస్తున్నాడు, ఇదేం చేశారు అదేం చేశారు, దానికి పర్మిషన్ ఏమి ఇచ్చారా లేదా, దీనికి వచ్చిందా లేదా అని చెప్పి. సో అంటే ఆయన ఆ విధంగా ఆయన సిస్టాన్ని అడాప్ట్ చేసుకున్నారు. ఆ విధంగా ఆ లేజినెస్ లేకుండా ఎప్పుడు కూడా యాక్టివ్గా చేసుకున్నారు. కాబట్టి డెఫినెట్గా ఎప్పుడు కూడా వాళ్ళ సొంత ఎజెండా వాళ్ళు చూసుకుంటారు. ఇక్కడ బాబు గారు అలా కాదు, ఎప్పుడు కూడా ఆయనకంటూ ఆయన మచ్చలేని నాయకుడు. ఆయన మీద ఏమి కేసులు లేవు, ఆయన మీద ఏమో నేరాపరం లేవు, ఆయన మేమే అత్యాచరిత్ర. అటువంటి నాయకుడు మన ఆంధ్ర రాష్ట్రానికి దొరకడం అనేది నిజంగానే ఆంధ్రులు చేసుకున్న పుణ్యం. ఇప్పటికైనా ప్రజలు ఎవరైతే ఇంకా కూడా కొంతమంది ఆ జగన్మోహన్ రెడ్డి మాయలో, ఆ కుల పిచ్చిలో, ఆ మత పిచ్చిలో, వర్గపు పిచ్చిలో ఎవరైతే కొనసాగుతున్నారో వాళ్ళు కూడా రియలైజ్ అయ్యి బేరీ చేసుకుని రాష్ట్రంలో జరిగిన డ్యామేజ్ కానీ, రాష్ట్రంలో జరిగిన భూదోపిడి కానీ, ల్యాండ్, శాండ్, వైన్, మైన్లో జరిగిన అక్రమాలు కానీ, అన్ని రంగాల్లో జరిగిన అక్రమాలు కానీ ఏ విధంగా చేశారు, ప్రతి దాంట్లో కూడా ఎలాగ వాళ్ళు సంపదను కొల్లగొట్టేశారు, ఏ విధంగా వాళ్ళు ఈ యొక్క భూములు కబ్జా చేశారు, అన్నీ కూడా ప్రజల దృష్టికి శ్వేతపత్రాల ద్వారా బయటకు వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా రిలైజ్ అయ్యి ఎవరైతే ఇంకా ఆ మతం మత్తులో, ఆ కులం కంపులో కొట్టుమిట్టాడుతున్నారో వాళ్ళు కూడా బయటకు వచ్చి అతన్ని చేదరించుకొని శాశ్వతంగా అతనికి రాజకీయ సమాధి చేసి ఆ బాబు గారి వైపు వస్తే రాష్ట్రానికి బాగుంటుంది, రాష్ట్ర ప్రజలకి బాగుంటుంది. సో భావి తరాలకు కూడా ఒక మంచి భవిష్యత్తుని ఇచ్చినట్టు అవుతుంది. ఇప్పటికైనా ఆ మతం మత్తులో, ఆ కులం కంపులో ఉన్నవాళ్ళు బయటకు రావాలని, వాళ్ళు కూడా బాబు గారి పక్షాన్ని నిలబడాలని, రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం వాళ్ళు కూడా మారాలని మీ ద్వారా వాళ్ళకి తెలియపరుస్తున్నాను నేను. ఓకే, థ్యాంక్